మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ముస్లిం సోదరులు ఘనంగా పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. ఈ పండగ సందర్భంగా ముస్లిం సోదరులు మధ్యాహ్నం 2 గంటలకు జాఫర్ నగర్ నుండి ప్రారంభమై బెల్లంపల్లి చౌరస్తా నుండి సాయంత్రం 5 గంటలకు మళ్లీ తిరిగి జాఫర్ నగర్ మస్జిద్ వరకు చేరుకొని ర్యాలీ ముగిస్తారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు, మత గురువులు 14వ తేదీన మిలాదున్ నబీ ఉత్సవాలు జరుపుకోవాలని పిలుపునివ్వడం జరిగిందని, ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి సల్లం దేవ అంతిమ ప్రవక్త అని, నేటికి మిలాద్ ఉన్నవి 1500 సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కలీం ఖాన్, సుహేల్ ఖాన్, మహమ్మద్ షాకీర్, అహ్మద్, సయ్యద్ హబీబ్, జావీద్ ఖాన్, సయ్యద్ జుబేర్, యాకూబ్, వివిధ మసీదుల ఇమాములు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదరులు కూడా ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు తఆలా అలైహి వసల్లం దేవభక్త వారిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు యావత్తు ప్రపంచమంతా కూడా జశ్నే ఈద్ మిలాదున్ నబీ సందర్భంగా విజయోత్సవ ర్యాలీలు జన్మదినాన్ని పురస్కరించుకొని పేదలకు అన్నదానము, అదేవిధంగా పండ్ల పంపిణీ, వివిధ సేవా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు 14వ తేదీన మంచిర్యాల జిల్లా కేంద్రంలో వారిని స్మరిస్తూ వారు చెప్పినటువంటి ఆశయాలు, వారు చెప్పినటువంటి ఇస్లాం బోధన చెప్పినటువంటి వాటిని అనుసరిస్తూ ఈరోజు మొత్తం ముస్లింలు అహ్లే సున్నతుల్ వల్ జమాత్ ఆధ్వర్యంలో, మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు గొప్పగా అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదైతే ముస్లింలకు ఖురాన్ కావచ్చు, 5 పూటల నమాజ్, వివిధ శాంతి ధ్యేయంగా శాంతి మార్గంలో ఇస్లాం అనేది ప్రచురించబడ్డది. కాబట్టి ప్రతి ముస్లిం కూడా శాంతియుతంగా, ధర్మానికి వ్యతిరేకంగా పోకుండా, అహింస పద్ధతిలో పోకుండా ఇస్లాం గురించే మనం బోధిస్తూ మాకు దిశ నిర్దేశించినటువంటి గొప్ప ప్రవక్త అనే ఇలా ముహమ్మద్ ప్రవక్త, వారు చివరి ప్రవక్త. కాబట్టి వారు ఏదైతే మాకు ఇస్లాం గురించి గొప్పలు చెప్పారో దాన్ని అనుసరిస్తూ ఈరోజు ముస్లింలంతా కూడా వారి అడుగుజాడలో నడుస్తూ మేము కూడా ప్రత్యేకంగా ఈ భారతదేశంలో మత సమరసాలకు అతీతంగా హిందువులు, ముస్లింలు ప్రతి ఒక్కరు కులము, మేధము ఎలాంటిది లేకుండా, దేనికి తావు లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఐక్యతను చాటుతూ హిందూ ముస్లిం బాయితరంగా ఉండాలనేదే ముస్లింల ఆకాంక్ష. అదే పద్ధతిలో ముస్లింలు ఇస్లాం ముహమ్మద్ ప్రవక్త గారి ఆచరణ, వారి యొక్క సిద్ధాంతం, దాన్ని తప్పకుండా పాటిస్తూ ప్రతి ముస్లింలు కూడా ఇదే సూచనను భావించాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇమాంలకు, వివిధ మసీదుల అధ్యక్షులకు, మిలాద్ కమిటీ సభ్యులకు ప్రతి ఒక్కరు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. मोहतरम हज़रात, आज की हमारे ईद मिलादुन नबी की महफिल और ये प्रोग्राम, ये जुलूस पूरी दुनिया में इंसानियत के लिए एक खुशी का पैगाम है कि आका सल्लल्लाहु ताला अलैहि वसल्लम इस दुनिया के अंदर तशरीफ लाए। 1500 साल का ज़माना गुजरा है। दुनिया के अंदर बहुत से लोग आए और गए, मगर उनकी आमद और उनके आने की खुशी कुछ दिनों तक और कुछ सालों तक रहती है।
मगर मेरे आका सल्लल्लाहु ताला अलैहि वसल्लम की वो जात है कि आज 1500 साल गुजरने के बावजूद भी हर इंसान के दिल के अंदर प्यारे आका की मोहब्बत जैसे कल थी वैसे आज है और इंशाअल्लाह क़यामत तक ऐसे ही मोहब्बत आती रहेगी। लिहाजा 1500 साल जश्न ईद मिलादुन नबी सल्लल्लाहु ताला अलैहि वसल्लम की पैदाइश की खुशी में हम तमामी हजरात मिलकर ईद मिलादुन नबी की शक्ल में ये प्रोग्राम में हम और आप तमामी हजरात शामिल हुए हैं। लिहाजा पूरी दुनिया इंसानियत को ये हम पैगाम देना चाहते हैं कि प्यारे आका सल्लल्लाहु ताला अलैहि वसल्लम जो पूरी दुनिया के लिए, पूरी दुनिया के इंसानों के लिए एक नमूना है, एक आइडियल है। जो भी उनके नक्श कदम पर अपनी जिंदगी गुजारेगा उनको दुनिया और आखिरत में कामयाबी मिलेगी। और वो आका सल्लल्लाहु ताला अलैहि वसल्लम सिर्फ हमारे लिए नहीं बल्कि पूरी दुनिया के लिए रहमत बनकर तशरीफ लाए। अल्लाह ने उनको पूरी दुनिया के लिए रहमत बनाकर भेजा है। लिहाजा उनकी आमद की खुशी न ही सिर्फ खाली हमको ही बल्कि दूसरों को भी होती है, सबको होती है। लिहाजा हम इस ईद मिलादुन नबी में इसलिए शरीक हुए हैं ताकि हम ये बता सके कि हम उस नबी के कलमा पढ़ने वाले, उस नबी के मानने वाले, उस नबी के आशिक हैं। और इंशाअल्लाह इसी तरह से हम ईद मिलादुन नबी कल भी मनाते थे, आज भी मनाते हैं और इंशाअल्लाह अज़ीज़ जब तक हमारी नस्ल बाकी रहेगी क़यामत तक इंशाअल्लाह अज़ीज़ ये हम ईद मिलादुन नबी मनाते रहेंगे। आज ईद मिलादुन नबी के मौके पर बहुत भारी तरीके से जुलूस निकला है। अल्हम्दुलिल्लाह आज हमारे पुलिस भाई डिपार्टमेंट से गुजारिश है बहुत अच्छा काम किया है म्यूनसिपल डिपार्टमेंट।